రామాయణం ట్రైలర్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒకటే నెగెటివ్ టాక్ అబ్బా దాని గురించి. అసలేంది ఇందులో పర్ఫెక్ట్‌గా అంటే ఒకళ్ళేమో బాలీవుడ్ ఇండస్ట్రీ అంతానేమో సాయి పల్లవి పనికిరాదు, సాయి పల్లవి బాలేదు, సాయి పల్లవి సీత సెట్ కాలేదు. మరి ఆళ్ళు జెలసీకి అంటారో, ఇంకోటి అంటారో తెలియదులే గానీ, ఆమె అస్సలు సీతకి సెట్ కాలేదు అని అంటారనమాట. సో, ఇంకా వీళ్ళొచ్చేసి అసలు ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఏందంటే అసలు ఆయన రా హీరోగా అదే మన 'రణబీర్ కపూర్' రాముడికే సెట్ కాలేదంటారు. మెయిన్ టాక్ బాగా పాజిటివ్ టాక్ ఎవరికొచ్చింది అంటే రావణాసురుడి క్యారెక్టర్ యష్‌కి మాత్రం పాజిటివ్ టాక్ పర్ఫెక్ట్‌గా వచ్చింది. సో, అంటే ఎక్కువ రావణాసురుడి మీద ఫోకస్ చేశారా అని. సో, అయితే ఇప్పుడు ప్రెజెంట్ లేటెస్ట్ టాక్ ఆఫ్ ద టౌన్ రామాయణం గురించి ఎందుకు డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు అందరూ అంటే, అసలు హనుమంతుల వారిని చూపియలేదేంటి? హనుమంతుడు ఎక్కడికి పోయాడు? హనుమంతుడు లేకుండా రామాయణం ఎక్కడుంటది? కనీసం ఒక క్యారెక్టర్ అన్నా తీసుకురాలేదు. లేకపోతే ఇవన్నీ చూపియలేదు అనేసి చాలామంది కొంచెం అంటే ఎందుకో అన్‌సాటిస్ఫైడ్‌గా ఉన్నారనమాట. ఈ పర్టిక్యులర్ దాంట్లో ఏంటంటే డిసాటిస్ఫైడ్‌గా ఉన్నారనమాట. సో, దాని గురించి పర్టిక్యులర్ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. మన టాపిక్‌లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమంతుడు ఈ దీంట్లో రామాయణ ట్రైలర్‌లో లేడు. అది మాటకు. హనుమంతుడు లేకపోవడానికి దీంట్లో 2, 3 రీజన్స్ ఉండొచ్చని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పారు. ఓకే. ఫస్ట్ ఇక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేది ఏంటంటే అసలు రావణాసురుడు ఎవరు? ఆయన ఏంది? ఆయన క్యారెక్టర్ ఏంది? అది ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం అయితే పడతది సినిమాలో. ఓకే. అది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అసలు రామాయణం స్టార్ట్ కావటానికి ఏదైతే ఆమె శూర్పణఖ చెల్లి చెవు కోయటము, తర్వాత ఆయన కోపం తెచ్చుకొని ఎళ్లి పగ తీర్చుకోవటానికి ప్లాన్ చేయటము, ఎళ్లి సీతను తీసుకురావటం ఇదంతా ఒక పార్ట్ 1కి సరిపోతది. ఓకే. కానీ హనుమంతుడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో రామాయణంలో ఆల్మోస్ట్ ఆల్ అసలు ప్రాపర్ రామాయణం అనేది అక్కడ స్టార్ట్ అవుతది. మీకు ఎప్పుడైతే హనుమంతుడు కలవడము, తర్వాత సుగ్రీవుడు ఇదంతా ఈ స్టోరీ అంతా నడవడము, హనుమంతుడు ఎళ్లి సీతమ్మ వారిని కలవడము, ఒక గుర్తుగా ఏదన్నా తీసుకొచ్చి రాముడికి చూపించడము, నేను ఎళ్ళాను సరే నేను తీసుకొచ్చేస్తా అంటే, లేదులే నేను యుద్ధం చేస్తా అంటము, రామసేతు కట్టుకుంటా, బ్రిడ్జి కట్టుకుంటా వెళ్ళేసి సీతమ్మ వారిని మళ్ళీ రావణాసుడితో యుద్ధం చేసి సీతమ్మ వారిని తీసుకొని రావటము, ఇలాంటివన్నీ కూడా మెయిన్ ఎపిసోడ్ అనమాట. అంటే సో, ఇప్పుడు వీళ్ళు డిజైన్ చేసిన దాని ప్రకారం ఏంటంటే పార్ట్ 1లో అసలు యాక్చువల్‌గా అసలు ఎలా స్టార్ట్ అయింది? ఏంటి ఇప్పుడు రాముడున్నాడు. రాముడికి సంబంధించినటువంటి కొంత బ్యాక్‌గ్రౌండ్ అసలు రాముడెవరు? ఇప్పుడు ఆయన ఆయన అయోధ్యలో ఆయన గ్రేటు, ఆయన ఫ్యామిలీ, ఆయన తండ్రి, ఇప్పుడు తల్లి అలా ఇప్పుడు రామాయణం ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు గూడా టీవీ సీరియల్ రామాయణం స్టార్ట్ అయినప్పుడు రామానంద్ సాగర్ గారిది అంతా చాలా చూపించుకుంటా వచ్చారు. ఫస్ట్ అసలు రామాయణం అంతా అసలు ఆ తల్లిదండ్రులు, వాళ్ళ డిస్కషన్, వాళ్ళు ఏం జరిగింది, వాళ్ళు ఎందుకెళ్ళమంటారు, అడవులకి ఎందుకెళ్ళాల్సొస్తది. సో, ఇదంతా ఒక ఒక ప్యాటర్న్‌లో సాగిందనమాట. ఆ తర్వాత అప్పుడు వాళ్ళెప్పుడైతే అడవులలోకెళ్తారో, ఎళ్ళినప్పుడు అప్పుడు నుంచి ఇంకా రావణాసుడి ఎంట్రీ ఇదంతా వచ్చిన తర్వాత, అప్పుడు మళ్ళీ రాముడు వెతకటానికి వెళ్ళే టైంలో హనుమంతుడు కనపడతాడనమాట. కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ అడవిలోంచి సీతమ్మ వారి కోసం వెతకడానికి వెళ్తున్న టైంలో హనుమంతుడు కనబడే సిచ్యువేషన్ వరకు గూడా చాలా అంటే చాలా స్టోరీ ఉంది. సో, ఇప్పుడు వీళ్ళు ఈ జనరల్‌గా చూపిచ్చేటువంటి ఉద్దేశ్యం నేను అనుకోవడం ఏంటంటే పార్ట్ 1 అంతా గూడా కంప్లీట్‌గా ఓన్లీ అసలు వీళ్ళ రాముడు, రావణుడు వీళ్ళ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఏం జేస్తున్నారు, అసలు రాముడిని ఎందుకు మంచిగా చూస్తారు, రాముడు చాలా గొప్పవాడని ఎందుకంటారు అంటే ఈ 2 క్యారెక్టర్‌లు ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం పార్ట్ 1లో చేస్తారు గాబట్టి సో, ఇంకా అది చూపించలేరు. అందుకని హనుమంతుడి పార్ట్ అనేది నెక్స్ట్ సెకండ్ హాఫ్ అంటే పార్ట్ 2లో వస్తది గాబట్టి, ఆ పార్ట్ 2 ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు అక్కడి నుంచి ఇంకా ఎపిసోడ్ ఇప్పుడు ఇది ఎక్కడైతే ఎండ్ అయితదో, ఒకవేళ సీతమ్మ వారిని తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడైతే రాముడు వెతకడం అనేది మొదలు పెడతాడో అక్కడికి క్లైమాక్స్ ఎండ్ చేస్తారా? లేకపోతే మరి ఇంకా హనుమంతుడి సీన్‌లు తీసినవి ఎందుకు బయటపెట్టాలనుకుని పెట్టలేదా అనేదైతే ఖచ్చితంగా తెలీదు. చాలా నెగటివిటీ అయితే వస్తుందనమాట. హనుమంతుడు ఏడి? అసలు హనుమంతుడు లేకుండా రామాయణం ఉందా అని. అయితే మొత్తం టోటల్‌గా ఇదొక్కటే సినిమా అనుకోండి. ఇగ మీ 2:30 గంటలు, 3 గంటల్లో మొత్తం రామాయణం చూపించే ఉద్దేశం ఉంటే గనక అప్పుడు ఖచ్చితంగా హనుమంతుడిని ఇంట్రడ్యూస్ అనేది చేస్తారు డెఫినిట్‌గా. కానీ ఏంటంటే ఇప్పుడు ఇది ఓన్లీ పార్ట్ 1 కాబట్టి ఇంట్రడ్యూస్ చేయలేదు అనేసి ఒక వాదన కూడా ఉందనమాట. మోస్ట్ ప్రాబబ్లీ అదే కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. అయితే ఇంకా
క్యారెక్టర్స్ విషయానికొస్తే సాయి పల్లవి సరిగ్గా సెట్ కాలేదు. సీతమ్మ అంటే మనము ఆ దీపిక గారిని అప్పుడు పాత రామాయణం చెప్పాను కదా! నేను ఆల్రెడీ మొన్న వీడియోలో అదే చెప్పా. రామాయణం అంటే మనకి గుర్తుకొచ్చేది రామానంద్ సాగర్ రామాయణం మాత్రమే. మీరింగో 100 సంవత్సరాలైనా సరే మైండ్‌లోంచి పోదు అది. అట్లా నాటుకుపోయింది. ఎందుకంటే ఎప్పుడైనా గానీ ఫస్ట్ విజువల్ కాంటాక్ట్. ఓకే. మనకి ఫస్ట్ సైట్ అనేది ఎప్పుడైతే ఉంటదో, కళ్ళల్లోకి ఎప్పుడైతే ఒక ఫస్ట్ దృశ్యం అనేది మనకి తెలియని విషయం పడతదో, దాన్నే మనం మైండ్‌లో పెట్టుకుంటామనమాట. జనరల్‌గా ఆ రామాయణము ఆ రోజుల్లో విజువల్‌గా అంటే ఏదో అందరూ సుందరకాండ పుస్తకాలు చదివి రాముడు ఇట్లుంటాడు అని మనం జనరల్‌గా ఏది రాముడి కళ్యాణం చేసుకోవటము, పందిళ్ళవి యేసుకొని భద్రాచలంలో రాముడి కళ్యాణం జరగటము ఇలాంటివన్నీ చూసాం గానీ, రామాయణం జరిగితే ఎలా ఉంటదనేది విజువల్ వండర్ మనం చూడలేదు. అంటే సీత నడుచుకుంటూ రావడము, రాముడు నడుచుకుంటూ రావడము, వీళ్ళు అడవులకెళ్ళటము, వాళ్ళు తల్లిదండ్రులతో మాట్లాడుకోవటము, ఆ రాజ్యంలో మనుషులతోటి రాముడు అంటే వాళ్ళతోటి రాముడు మాట్లాడటము. ఇలాంటి విజువల్స్ అన్నీ గూడా కేవలం అప్పటి వరకు వినటమే. రామాయణం ఎప్పుడైతే వచ్చిందో చూసాం మనం. దాంతోటేమైందంటే, ఆ ఫస్ట్ దానికి కనెక్ట్ అయిపోయామనమాట. ఆ కనెక్ట్ అయిపోవటం వల్ల ఏంటంటే, జనాలు ఆల్రెడీ రామాయణం ఉంది. మళ్ళీ ఈ కొత్త రామాయణం ఇందులో ఏంటంటే, గ్రాఫిక్స్ కనబడుతుంది. తెలుసు కదా! మనకు ఆల్రెడీ స్టోరీ తెలుసు కదా! రాముడు తెలుసు, సీత తెలుసు, రావణాసురుడు తెలుసు, ఏం జరిగిందో తెలుసు. తెలీకుండా అంటే విజువల్ వండర్ అనేది ఇంతకుముందు అసలు లేకుండా ఫస్ట్ టైము మనం గనక చూస్తే, ఓహ్! రామాయణం అంటే ఇదా? అంటే రాముడు ఇలా బాణాలేసాడా? ఇలా ఎళ్ళాడా? ఇలా ఈ అడవుల్లో ఉన్నాడా? అనేది రిజిస్టర్ అవుతది కాబట్టి, అప్పుడు మనకి సూపర్ అనిపిస్తది ఆ ఎపిసోడ్. ఇప్పుడు సూపర్ అనిపిచ్చదు. ఎందుకంటే, ఆ ట్రైలర్ జూసినా గానీ ఏదో పెద్ద జస్టు ఇప్పుడు స్టోరీ తెలిసిన తర్వాత ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఉందనుకోండి, ఫస్ట్ టైము ప్రతి మినిట్ టు మినిట్ ఎంజాయ్ చేస్తాం మనం. అదే సస్పెన్స్ థ్రిల్లరు సెకండ్ టైమ్ చూస్తామా? చూడబుద్ధి కాదు. కానీ కామెడీ సినిమా సెకండ్ టైమ్ చూడగలుగుతాం. ఎందుకంటే అందులో సస్పెన్స్ ఏముండదు. సింపుల్ కామెడీతోనే నడిపించేస్తది స్టోరీ అంతా. కాబట్టి చూడబుద్దవుతది. సో, ఇది గూడా అంతే అనమాట. ఆ విజువల్ నాటకపోయినటువంటి ఎవరెవరైతే జనరేషన్ వాళ్ళున్నారో వాళ్ళకి ఇది అంత గొప్పగా నచ్చలేదు. దానికి మరి విపరీతంగా ఖర్చయితే పెడుతున్నారు. అయితే ఏంటంటే వీళ్ళ ఉద్దేశము దీన్ని వెస్టర్న్ సైడ్ ప్రమోట్ చేయటము. ఇండియాలో ఎక్కువ ప్రమోట్ చేయడం అని గాదు. ఇండియాలో మనం ఆల్రెడీ చూస్తున్నాం గాబట్టి మెయిన్ ప్రపంచానికి రామాయణం అంటే ఇది అని చెప్పే ఉద్దేశంతోటి చేస్తున్నారు. అందుకనే వీళ్ళు అంత ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు వెస్టర్న్ ప్రపంచానికి అసలు మా ఘనత ఏంటి? మా రాముడి గొప్పతనం ఏంటి? మా రామాయణం కథ ఏంటి? అనేది చెప్పడం వీళ్ళ ఉద్దేశము. అందుకనే ఇంతింత ఖర్చు పెట్టి అబ్రాడ్‌లో ఎళ్లి ప్రమోషన్‌లు చేయటాలు అలాగా ఆలోచిస్తున్నారు అనేది మొత్తానికి అర్థమైతుందనమాట. సో, అందుకని జెప్పేసి దాంట్లో రాముడు లేడు. ఈ ట్రైలర్ గూడా మనకి నచ్చకపోవడానికి కారణం గూడా మనం రిజిస్టర్ చేసుకున్నటువంటి పాత విజువలు. సో, మోస్ట్ ప్రాబబ్లీ కొత్త రామాయణం ఒకటి లేటెస్ట్ జనరేషన్ అయినా ఎంజాయ్ జేస్తారు. లేదు వెస్టర్న్ వాళ్ళు ఎవరెవరైతే వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.